ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా ప్రేమ వందనాలు. బాగున్నారండి? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన మధ్యలో ఉన్న స్టీఫెన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అయ్య గారు, చాలా వందనాలు, కృతజ్ఞతలు. మీ దేవుడు ఈ అరకు ప్రాంతానికి రావడానికి మరి మిమ్మల్ని ఏర్పరచుకొని సేవకులైన మమ్మల్ని తోడుకొని వచ్చి 5 మండలాల్లో 7 మండలాల్లో 6 మండలాల్లో కలిపి 4 చోట్ల సేవకుల సదస్సును ఏర్పాటు చేశాడు. అయ్యగారు, నిజంగా దేవుడు అద్భుతంగా నడిపించాడు. ఈ ప్రాంతంలో యేసయ్య ఒక ఉద్యమాన్ని రేపును గాక. మరి మా ప్రయాణం ముగించుకొని బయలుదేరుతున్న ఈ క్రమంలో మరి ఈ అరకు బొటానికల్ గార్డెన్ మరి ప్రాంతాన్ని చూడడానికి, మరి ఈ అరకు ప్రాంతం అంతా చూడడానికి కూడా ప్రభు సహాయం చేశాడు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చూడడానికి చాలా చక్కటి, ఇదంతా కూడా అతిశయం కాదు, కానీ ప్రభు సృష్టి ఎలా ఉందో మీకు తెలియపరుస్తున్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో స్టీఫెన్ అయ్య గారు, దేవుడు మనం పోగొట్టుకున్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది చేతి పని అయినా, ఎవండి ఆస్తి అయినా, ఆరోగ్యమైనా తిరిగి నేను మరలా నీకు కలగ చేస్తాను అన్నాడు. ఈ మాట చదివిన వెనువెంటనే నీ కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి కదో. అమ్మా, నిజమే తల్లి, నువ్వు కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. నాకైతే ఈ ప్రాంతం ఈ 4 రోజులు తిరుగుతుంటే సంతోషం, ఆనందం నాకు కలుగుతుంది. దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయి. ఏబై గారిని మనం జ్ఞాపకం చేసుకోండి. ఊజు దేశంలోనే బహు ఆస్తిపరుడు అయ్యారు. ఆ దేశం అంతటిలో అంతటి ఆస్తిపరుడంట. దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టి 0లో పెట్టేశాడు. 10 మంది పిల్లలు చనిపోయారు. ఏమండి, పనివారు చనిపోయారు, ఒంటెలు, ఆవులు, ఎడ్లు అన్నీ చనిపోయాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే బూడిద నెత్తును పోసుకొని రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ దేశంలో ఆస్తిపరుడు కదా, ఏంటి కర్మ అని ప్రజలు అన్నారు. కానీ నింద వేశారు, అవమానించారు, బాధ పెట్టారు. అతను నిరీక్షణ కోల్పోలేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ప్రతి చిన్నదానికి ఏవండి నా బ్రతికింతే చావడం మేలు, ఏమండి నా స్థితి ఇంతే, ఇక నాకు మంచి రోజులు రావు, ఎవడో చెప్పాడు నీకు మంచి రోజులు రావని, ఎవరో చెప్పారు నీ స్థితి మరలా కట్టబడదని, ఎవరో చెప్పారు నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావని, ఎవరో చెప్పారు నీ ఉద్యోగం తిరిగి రాదని. ఒక సేవకుడిగా యేసు నామములో ప్రవచిస్తున్నాము, మరలా నీకు ప్రారంభ స్థితి నా దేవుడు కలగ చేయునుగాక. కలగ చేయాలంటే నువ్వేం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలా? నువ్వేం చేయాలి? నా దేవుడు నన్ను ఇట్లా ఎంత హేళన పాలు చేశాడని దుఃఖంతో ఏమండి మందిరం మానేయాలా? విశ్వాసాన్ని కోల్పోవాలా? నో, కాదు. నువ్వేం చేయాలో తెలుసా? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏమండి, రూతమ్మ చూడండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావు అక్కడ సమాధి చేయబడతా. చూడండి ఆ తీర్మానం, చూడండి ఆ నిరీక్షణ, చూడండి. ఏబై గారు కూడా చేసుకున్న ఆ నిరీక్షణను బట్టే కదా, కదండి 2 నా దేవుడు దయచేశాడు. దేవుడు మీ కుటుంబాల్లో మరలా ఒక స్థితి కాదండి, పోగొట్టుకున్న దానికి 2 నా దేవుడు మీకు దయచేయును గాక. తలలు వంచండి. స్టీఫెన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. పెద్దగా చెప్పిన వాక్య రీతిగా ప్రభా కోల్పోయి తిరిగి మా జీవితం జీవితం కంటే ప్రభా జీవితం మా జీవితంలో కొనసాగును కాక. ఈ రోజు నుంచి మా సరిహద్దులు విశాలపరచు తండ్రి. మీరు చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రమయ్యా. మీలో మేము ఫలించాలయ్యా, మీకు వేరే మేము ఫలించలేము ప్రభా. మీకు అంతు కట్టబడ్డప్పుడు మేము ఫలిస్తాం ప్రభా. మీతో అంతు కట్టబడి ఆ కృప మాకు అనుగ్రహించండి. అతి కార్యం మా జీవితం సఫలపరచబోతుంది. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా స్టీఫెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.